ఆన్ చేసి ఉంటాం. హాయ్ అండి, చాలామంది ఫ్యాబ్రిక్ పెయింట్ ఎలా వేయాలని చూపించమన్నారు. అందువల్ల ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూపించాలనుకుంటున్నాను. ఇది మన రింగ్ ఫ్రేమ్ మనము ముందు సెట్ చేసుకోవాలి. దేనికైతే మనం పెయింటింగ్ వేయాలనుకుంటున్నాం ఈ విధంగా సెట్ చేసుకొని చిన్న చాక్ పీస్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సింపుల్గా డ్రా చేసుకున్నాను నేను. ఈ విధంగా హ్యాండ్స్కి ఇలా డ్రా చేసుకుని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మనం ఏమైతే కలర్స్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్స్ని ఈ విధంగా సెట్ చేసుకొని మనం ఈ విధంగా కాంబినేషన్తో వేసుకోవాలి. ఈ విధంగా బ్రష్ తీసుకుని చిన్నగా ఫస్ట్ ఈ ఫ్లవర్ వేయడం నేను మీకు చూపిస్తున్నాను. సింపుల్గా ఈ విధంగా ఫ్లవర్కి ఇలా పెటల్స్ వేసుకోవాలి నీట్గా. ఇక్కడ నేను 2 కాంబినేషన్స్ యూజ్ చేస్తున్నానండి, వైట్ అండ్ పింక్. నా శారీ పింక్ కలర్, అందువల్ల నేను వైట్ అండ్ పింక్ కలర్లో నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు సింపుల్గా మంచిగా ట్రై చేయండి, మంచిగా వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం పింక్ వేసుకున్న తర్వాత వైట్ కలర్ కాంబినేషన్ మనం షేడ్ చేయాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా బ్యూటిఫుల్గా కనిపించడం కోసం అక్కడక్కడ మనం ఈ విధంగా మిర్రర్స్ని కనుక మనం తీసుకుని ఈ విధంగా కనుక ఫ్లవర్కి మధ్యలో కనుక ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్లవర్కి మధ్యలో మిర్రర్ని సెట్ చేసుకొని ఆ విధంగా ఫస్ట్ వైట్ పెయింట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పింక్ కలర్ పెయింట్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ వైట్ పెయింట్ వేసుకొని దానిపైన పింక్ కలర్ని మనం స్ట్రోక్ ఇచ్చుకుందాము. చాలా చక్కగా ఉంటుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి పెయింట్ అనేది అసలు పోదండి. మనం ఎన్నిసార్లు వాష్ చేసినప్పటికీ కూడా అది డిలీట్ అవ్వదు. చాలా చక్కగా షైనింగ్గా ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్తో అయిపోతుంది. అంతేకాకుండా థ్రెడ్డింగ్ కన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.